సరే ఇంకోటి మనం నిన్న తెలంగాణ ఈ మేడిగడ్డ గురించి కేసీఆర్ ఉమ్, మాట్లాడినప్పుడు గానీ, రేవంత్ సభల్లో గానీ ఫర్ ద ఫస్ట్ టైం మనం నాకు తెలిసి తెలుగులో గానీ, మన తెలుగు రాష్ట్రాల్లో ఉమ్, దాదాపు ఒక సీఎం స్థాయి వ్యక్తిని మాజీ సీఎం అరే అని సంబోధించడం గానీ, అయితే అసెంబ్లీలో కొంచెం అసభ్య పదజాలాలు వాడతాం కానీ అసెంబ్లీ సాక్షిగా మనం ఈ మధ్య కాలంలో అయితే చూడలేదని చెప్పొచ్చు సార్. ఇట్లా అసెంబ్లీ సాక్షిగా ఇద్దరు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు అరే వరే అని మాట్లాడుకోవటం ఈ భవిష్యత్తుకు కానీ లేదా రాబోయే తరాలకు కానీ ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తున్నాయి సార్ ఇది? భవిష్యత్తు సంగతి పక్కన పెడితే వర్తమానం అయితే చాలా భయంకరంగా ఉంది. సరే. అది మాత్రం నిజము. ఉమ్, ఇది ఒక అసెంబ్లీ అండ్ ఒక తెలంగాణ అసెంబ్లీయే కాదు, దేశవ్యాప్తంగా అట్లాగే ఉంది, పక్కన ఏపీలో అట్లాగే ఉంది, ఇంకా ఇతర రాష్ట్రాల అసెంబ్లీలో అట్లాగే ఉంది. ఆ మాటకు వస్తే పార్లమెంటులో కూడా, అంటే పార్లమెంటులో ఈ తిట్ల దండకాలు అవి వాళ్ళు హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడుకుంటుంటారు కాబట్టి మనకు అంత టచ్ కాకపోవచ్చు కానివ్వండి, అక్కడ జరుగుతున్నది కూడా తక్కువేం కాదు. అంటే ఓవరాల్ గా దీన్ని ఎట్లా చూడాలంటే సభా కార్యక్రమాలు, చట్టసభలు సజావుగా జరగకపోవటంలో ఈ తిట్ల దండకం ఒక పార్ట్. నిజానికి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు మళ్ళీ ప్రజెంట్ సీఎంని నిన్న మనం ఇవాళ పేపర్లో కూడా వచ్చింది, చవటలు దద్దమ్మలు, చవటల పాలన, దద్దమ్మల పాలన. సరే, దానికి ఆయన ఈ 10 ఏళ్ళ నుంచి చెప్పేదంటే ఇవన్నీ చాలా కామన్ పదాలు, ఇవేమి అన్పార్లమెంటరీ కాదు, క్యాజువల్ గా ప్రజలు వాడుకలో ఉన్న పదాలే అని చెబుతుంటారు ఆయన. సన్నాసులారా అంటాడు ఆయన ఎవరినైనా. సన్నాసి అంటే ఏముంది, మామూలు పదమే కదా, క్యాజువల్ గా మనం మాట్లాడుకుంటాం, ఒరే సన్నాసి అంటుంటాం కదా, అది మాత్రాన వాడు సన్నాసి అవుతాడా? ఇవన్నీ గతంలో అయిపోయినాయి, అరిగిపోయిన వ్యవహారాలే. అయితే ఒక సీఎంని నిన్న సందర్భం ఏంటంటే, కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏమండి 10 ఏళ్ల పాటు ఒక రకంగా రాజభోగాలు అనుభవించినట్టే ఆ ప్రభుత్వం. ఏమండి, ఎందుకంటే ఎక్కడా తిరుగులేదు, నిరసన ధ్వనులు. ఇవాళ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ మనం చూసాం సార్. 10 ఏళ్ళు రాజభోగాలు అనుభవించిన వాళ్ళు ఇవాళ మీడియా పాయింట్ రోడ్డు మీద కూర్చొని కనిపించారు. అదే, అందుకనే ఇవన్నీ డైజెస్ట్ చేసుకోలేని వ్యవహారాలు. అందుకని ఆ టెంపో బాగా కనిపిస్తున్నది, ఆ టెంపరమెంట్స్. ఏమండి అసెంబ్లీలో పైగా కేసీఆర్ గారు ఒక నేషనల్ ప్రైడ్ గా అని చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ ఆయన దురదృష్టం కొద్దీ కొన్ని ఆ మేడిగడ్డ ప్రాజెక్ట్ లో పగుళ్ళు రావటం, ఆ పగుళ్ళు మొదట్లో మనం ఏదో చిన్న చిన్న పగుళ్ళు అనుకున్నాం, కానీ ఇప్పుడు నిన్న మొన్న చూస్తే చాలా పెద్ద పెద్ద పగుళ్ళు, పెద్ద పొడుగ్గా ఉన్నాయి, వైడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది, పెద్ద పెద్ద పగుళ్ళు అవి. సో రావటం పాపం ఆయన దురదృష్టమే, కానీ రూలింగ్ పార్టీనేమో దాన్నే పెద్ద ఇష్యూ చేసి అది ఒక నేషనల్ లెవెల్లో ఒక పెద్ద బ్లండర్ లాగా, ఒక పొరపాటు లాగా, ఏమండి ఒక హిస్టారికల్ ఫెయిల్యూర్ లాగా చిత్రీకరిస్తుంటే, రూలింగ్ నిన్న మొన్నటి దాకా రూలింగ్ లో ఉన్న బీఆర్ఎస్ సహజంగానే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. సో అటువంటి ఆవేశాల నేపథ్యంలో నిన్ననేమో రూలింగ్ పార్టీ మేడిగడ్డ పోతే, అదే సమయంలో మాజీ రూలింగ్ పార్టీ ఏమో నల్గొండలో సభ పెట్టడం, పైగా రేవంత్ రెడ్డి గారేమో నీకు కోతవేడు దూరంలో ఉన్న అసెంబ్లీకి రావడానికేమో నీకు కాలు ప్రాబ్లం ఉంది, అంత దూరం నల్గొండ ఎట్లా వెళ్ళావు నువ్వు అని ఆయన ప్రశ్నించటము. ఇవన్నీ ఏంటంటే అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా వాళ్ళల్లో ఆ సెంటిమెంట్స్ ఫ్లేరప్ చేయటము. ఈ నేపథ్యంలో ఏంటంటే ఇంకోటి బీఆర్ఎస్ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము, రోజు బీఆర్ఎస్ రేపు లోక్సభ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతింటుంది. అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూలు కడుతున్నారు కాంగ్రెస్ లో చేరడానికి. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్లు కేసీఆర్ గారి మీద బాగా పనిచేస్తున్నాయి. అంటే బీఆర్ఎస్ నాయకుల్ని కాపాడుకోవాలి, బీఆర్ఎస్ క్యాడర్ ని కాపాడుకోవాలి. రేపు 2 నెలల్లో రాబోతున్న లోక్సభ ఎలక్షన్ లో ఒక ప్రెస్టీజియస్ నంబర్ ని రాబట్టుకోలేకపోతే నిజంగానే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం వాళ్ళు అంటున్నట్టు ఉనికి ప్రసార్థకం అవుతుంది అనే పరిస్థితుల్లో ఆయన అక్కడ ఉన్న జన సమూహాన్ని, సందోహాన్ని ఒక రకంగా కన్విన్సింగ్ గా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఆయన. అందుకని నిజానికి రేవంత్ రెడ్డి గారు రైజ్ చేసిన ఏ ప్రాబ్లము, ఏ పాయింట్ ఆయన రైజ్ చేయాల, ఆయన ఏంటి ప్రస్తావించలేదు. ఇప్పుడు కృష్ణా జలాల వ్యవహారం ఉంది, కేంద్రానికి కామన్ ప్రాజెక్టులు అప్పగించడము. మీరు ముందు అప్పగించారు, మీరు లెటర్ రాశారంటే మీరు లెటర్ రాశారని అంటున్నప్పుడు, మరి కేసీఆర్ గారు నిన్న నేను రాశానా లేదా, రాస్తే రాశాను, లేకపోతే రాయలేదు, మీరే రాశారు, ఇటువంటి విషయాలు క్లారిఫై చేయొచ్చు. ఎందుకంటే ఆయన అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి, ఒక వేదిక ఎక్కారు కాబట్టి ఫస్ట్ టైం డెఫినెట్ గా చెప్పొచ్చు, ఏమండి ఏది ఫ్యాక్ట్. కానీ ఆయన ఆ విషయాలు దొరికిపోకుండా కేవలం
ఈ ఇట్లా ఈ దీన్ని ఏమంటాము అపోజిషన్ వాళ్ళు ఇరిటేట్ అయ్యే రీతిలో ఆయన పదజాలం వాడటం అనేది తిట్ల దండకం ఎత్తుకోవటం అనేది సహజంగానే అందరూ ఊహించారు. నిన్ననే రేవంత్ రెడ్డి గారు అక్కడ దానిలో మేడిగడ్డలో నైట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అప్పుడు కొంత మాట్లాడారు. కేసీఆర్ గారు ఇట్లా మాట్లాడటం అది మర్నాడు మళ్ళీ వాళ్ళ అసెంబ్లీలో ఆయన ఇంకొంచెం హై పిచ్ లో మాట్లాడారు. సో ఇదేంటంటే రెసిప్రోకల్, చర్య ప్రతిచర్య. సో చర్య లేకుండా ఉంటే ప్రతిచర్య ఉండదు అని గనక మనం అర్థం చేసుకుంటే ఈ తిట్ల దండకాలు అసలు మొదలు పెట్టేవాళ్ళు మొదలు పెట్టకుండా ఉంటే రెండో వాళ్ళకి ఆస్కారం ఉండదు. కాదు రెండో వాళ్ళే గనక మొదలు పెడితే ఆ మొదటి వాళ్ళు నిగ్రహంగా ఉన్నా అది అక్కడతో సప్రెస్ అవుతుంది. అట్లా కాకుండా మీరు కంటిన్యూ చేసుకుంటూ పోతుంటే ఏమవుతుందంటే అది చివరికి ఈ తిట్ల దండకానికే అసెంబ్లీ ఉందా అని కామన్ మ్యాన్ ఒక అభిప్రాయానికి ఇప్పటికే కామన్ మ్యాన్ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ పెద్దగా చూడాలి. ఒకప్పుడు 70s 80s లో మనం గమనిస్తే 70s 80s ఈవెన్ మిడ్ 90s ఆల్సో అటు పార్లమెంట్ నుంచి అసెంబ్లీ దాకా చూస్తే ప్రతి ఒక్క సభ్యుడు గనక మధ్యలో గనక లేచేదన మాట్లాడదలుచుకుంటే స్పీకర్ పర్మిషన్ తో మాట్లాడాలి. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని స్పీకర్ కి చెప్పి పాయింట్ ఆఫ్ ఆర్డర్ కూడా ఏ ఇష్యూ మీద ఏ కోణంలో మీరు దాన్ని రైజ్ చేయాలనుకుంటున్నారు అని మళ్ళీ స్పీకర్ అడిగి ఆయన వివరణ ఇస్తే స్పీకర్ కన్విన్స్ అయితే అప్పుడు మెంబర్ లేచి మాట్లాడేవాడు. ఒకప్పుడు పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు, వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని లోక్సభలో చూసిన సందర్భాలు ఉన్నాయి. వాజ్పేయి గారు మాట్లాడుతుంటే ఈయన కూర్చునేవాడు, ఈయన మాట్లాడుతుంటే ఆయన లేచేవాడు కాదు. ఒకవేళ అంతటి స్టాల్వర్డ్స్ కూడా స్పీకర్ పర్మిషన్ అడిగితే నేను మాట్లాడాలి, ఆయన కామెంట్ నేను ఖండించాలనుకుంటున్నానని చెప్తే ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న మనిషి కూర్చునేవాడు. లేదు నువ్వు మాట్లాడడానికి వీలు లేదని ఇద్దరు ఒకేసారి వాదులాటకు దిగేవాడు కాదు. అది తెలుగు రాష్ట్రాల్లో కూడా వైఎస్ చంద్రబాబు అసెంబ్లీలో ఉండేది. అసలు ఎస్ఎల్ షగ్దర్ పుస్తకం ప్రతి వాళ్ళ చేతిలో ఆ పుస్తకం ఉండేది. అసెంబ్లీ అండ్ లోక్సభ చట్టసభల ప్రొసీడింగ్స్ ప్రాక్టీసెస్ షగ్దర్ ప్రతి వాళ్ళు ఆ పుస్తకంలో పేజీ ఓపెన్ చేసి ఫలానా పేజీలో ఇదిగో ఈ రూల్ ఉంది, ఈ రూల్ ప్రకారం ఆయన మాట్లాడుతున్నది నిజం కాదు, కరెక్ట్ కాదు అని ఇట్లా చెప్పేవాడు తప్ప ఒకవేళ మీరు మాట్లాడుతున్నది నిజం కాకపోతే ఇక ఎదురుదాడి చేయటమే. ఇక షగ్దర్ లేడు, కౌరు లేరు, ఎవరు లేరు ఇక. కానీ గతంలో రూల్ బేస్ చేసుకొని రూల్ రేజ్ చేస్తూ రూల్ పాయింట్ ని ఇది కరెక్ట్ కాదని చెప్పేవాడు తప్ప అంతకు మించి ఎక్కువ పోయేవాడు కాదు. ఈవెన్ రాజశేఖర్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడు ఆ రోజులు కూడా మరీ ఇంత అధ్వానంగా అయితే లేదు. వ్యక్తిగత ఒకటి రెండు జరిగిన సందర్భాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి చేసిన ఒకటి రెండు కామెంట్లు ఇప్పటికీ కొంచెం అది గుర్తుంది జనాలకు. కానీ సరే వాటిని మళ్ళీ మనం చెప్పుకోవటం ఎందుకులే కానీ బట్ దాని మీద ఏదో మెంబర్స్ అప్పటికప్పుడు ఏదో ఆవేశంగా లేచి ఏదో నినాదాలు చేయటాలు ఉండేది తప్ప ఇక మరీ ఇద్దరు అగ్రనేతలు ముఖ్యమంత్రి స్థాయి లాంటి వాళ్ళు, మాజీ ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవటాలు ఇవైతే ఇంతవరకు మనం ఎప్పటికీ పెద్దగా అలవాట్లేదు, డైజెస్ట్ అయ్యే వ్యవహారం కాదు. సో ఇప్పటికైనా సరే దానికి తోడు ఏంటంటే స్పీకర్ సీట్ లో కూర్చున్న వ్యక్తి ఇండిపెండెంట్ గా పవర్ఫుల్ గా ఏమండి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ రూల్స్ రెగ్యులేషన్లు క్షుణ్ణంగా అవకాశం పట్టిన వ్యక్తి కూర్చుంటే ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది. గతంలో రూలింగ్ పార్టీ నుంచి స్పీకర్ని స్పీకర్ సీట్ లో కూర్చోబెట్టిన స్పీకర్ సీట్ లో కూర్చున్న మరుక్షణం నుంచి అతను ఇండిపెండెంట్ గా ఉండేవాడు, వ్యవహరించేవాడు. ఇప్పుడు ఏంటంటే రాజకీయాలు మారిపోయినాయి, తరాలు మారిపోయిన తర్వాత రూలింగ్ పార్టీ పెట్టిన అభ్యర్థి రూలింగ్ పార్టీకి విధేయంగా చాలా అసెంబ్లీలో స్పీకరు ప్రతిసారి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా రూలింగ్ పార్టీ వైపు చూస్తుంటాడు. అక్కడ అసెంబ్లీ వ్యవహారాలు పోనీ పార్లమెంటు సభా వ్యవహారాల మంత్రి గైడ్ చేస్తుండాలి, ముఖ్యమంత్రి గైడ్ చేస్తుండాలి. లేకపోతే ఒక మనిషి వచ్చి అక్కడ సెక్రటరీకి చెప్తే సెక్రటరీ వచ్చి పోడియం దగ్గర స్పీకర్ చెవిలో చెప్తాడు, దాన్ని బట్టి ఆయన వ్యవహరిస్తుంటారు. సో ఇదంతా ఏంటంటే పూర్తి పొలిటిసైజ్ అయిపోయింది. అసెంబ్లీ కూడా పొలిటిసైజ్ కావటం వల్ల రాజకీయ ప్రాబల్యం ఎక్కువ సీన్స్ లో మీకు కనిపిస్తుంటుంది. వాళ్ళు ఏం మాట్లాడినా రాజకీయంగా మాట్లాడటం. ఒకవేళ ప్రతిపక్ష నాయకుడు లేకపోతే ప్రతిపక్షంలో నుంచి ఒక సభ్యుడు ఏమండి గవర్నమెంట్ కు సంబంధించి ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంటే దాన్ని ఆయన ఎందుకు వ్యతిరేకించాడో
కన్విన్సింగ్ గా చెప్పినా సరే వీళ్ళు డైజెస్ట్ చేసుకునే పరిస్థితి ఉంటుందా, మెంబర్స్ అందరూ లేచి పోలోమంటూ అరుస్తుంటారు. వయసు వరుస ఇది ఢిల్లీ నుంచి ఇక్కడ ఏపీ అండ్ తెలంగాణ అనే తేడా లేకుండా రాష్ట్రాల అసెంబ్లీలో కూడా ఇటువంటి వాతావరణం ప్రబలింది. ఇది చూస్తుంటే ఏంటంటే మనకు తెలుస్తుంటుంది ఈ మూమెంట్ లో ఈ సీన్ లో ఎవరిది లోపం ఉందో మనకు తెలుస్తుంటుంది. కానీ అది మన వరకే ఉంటుంది తప్ప మనం చెప్పలేము ఏమి. కానీ అక్కడ ఈ అసెంబ్లీలో వాళ్ళేమనుకుంటారంటే మనం గనక వాళ్ళని కౌంటర్ చేయకపోతే జనంలో పరచబడతాము. ఇది ఒకటి బాగా ప్రబలిపోయిందండి. అందుకని ఈ లైవ్ టెలికాస్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఈ గొడవలు జరగటం ఎక్కువైపోయింది. రూలింగ్ పార్టీ మెంబర్స్ లేవటం అంటే అవతల మెంబర్స్ ఖండించకపోతే మనం వీక్ అయిపోయినాము అని జనం ఎక్కడ అనుకుంటారు అని గొడవ చేయటము, మాట్లాడితే పోడియం దగ్గరికి వెళ్ళటము ఏమి. గతంలో మన ఏపీ అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీలో కూడా ఈవెన్ రాజ్యసభలో లోక్సభలో ఒక గీత గీసిన సందర్భాలు ఉన్నాయి. ఈ గీత దాటి వస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని. కానీ అది కూడా పని చేయకుండా పోయింది. స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి స్పీకర్ పోడియం మొహంలో మొహం పెట్టేసి చేతులు పెట్టేసి ఆయన మీద కాగితాలు ఎడజల్లం. అసెంబ్లీలో తెలంగాణలో చూసాం, ఏపీలో కూడా చూసాం. ఈమె బడ్జెట్ కాగితాలు చించి అంతెందుకు తెలంగాణ రావటానికి ముందు అసలు బెంచీల మీద నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న సందర్భాలు చూసాం మనం. సో ఇవన్నీ ఇప్పుడు అట్లా చర్యలు కానివ్వండి, ఈ మాటలు కానివ్వండి, ఇవి రెండు చాలా పతాక స్థాయికి జరిపోయినాయి. వీటిని ఎక్కడో కూడా ఫుల్ స్టాప్ పెట్టకపోతే దీనికి అంతం ఉండదు. ఇంకా ముందు ముందు మనం ఎటువంటి పైశాచిక దృశ్యాలు చూడాల్సి వస్తుందో కూడా మనం సోషల్ మీడియాలో పక్క దేశాల్లో కొట్టుకున్నారు, పార్లమెంట్ లో చక్కాల బట్టు కొట్టుకుంటుంటారు. మనం కూడా చూసారు, దగ్గరలోనే దగ్గరలో ఉండొచ్చు. దీనికి అందరికీ ఏంటంటే ఇప్పుడు కొత్త ఎమ్మెల్యేలు వస్తున్నారు. కనీసం ఒక 20-30% మంది కొత్త ఎమ్మెల్యేలు వస్తున్న సందర్భంలో గతంలో 70s 80s లో కొత్త మెంబర్స్ కోసం శిక్షణా తరగతులు పెట్టేవాళ్ళు. అసెంబ్లీ నిపుణులని మేధావులను తీసుకొచ్చి ఆ రంగంలో నిష్ణాతులైన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ క్లాసులు చెప్పేవాళ్ళు. సో అసెంబ్లీ రూల్స్ ఏంటి, రెగ్యులేషన్లు ఏంటి, నీకు మాట్లాడటానికి నీకున్న పరిమితులు ఏంటి, ఏమండి భాష, ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు. సో ఇప్పుడు అసలు ఆ శిక్షణా తరగతులు జరుగుతున్న సందర్భం కూడా లేదు. అసలు గవర్నమెంట్ లో నిర్వహించేవి, మరి ఇప్పుడు అవేమీ లేవు. లేకపోవటం వల్ల ఏమవుతున్నదంటే ఈ రాజకీయ పార్టీలు ఏమి లేదు, ముందర నా పార్టీ అధినాయకుడిని నేను మెప్పించాలంటే ఏం చేయాలి, అవతల వాడిని మీద దుమ్మెత్తిపోయాలి, సెటైర్లు వేయాలి, పంచులు వేయాలి. ఆయన మాట్లాడుతూ పార్టీ నాయకుడి వైపు చూసుకుంటాడు ఆ ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ. అంటే నేను హౌ ఫార్ ఐ యామ్ ఇన్ ఏ పొజిషన్ టు కన్విన్స్ హిమ్. నేను ఏ స్థాయిలో నా లీడర్ కన్విన్స్ చేస్తున్నాను. ఆయన ముఖ కవళికలు గమనిస్తుంటాడు, గమనించి దాన్ని బట్టి రెచ్చిపోతుంటాడు, అవుతున్నారా లేదా అని. ఈ సీన్లన్నీ మనం చూస్తున్నాం చట్టసభల్లో. సో ఇదంతా ఏంటంటే దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం అయితే ఉన్నది. ముఖ్యంగా యంగ్ జనరేషన్స్, వాళ్ళు సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఉంది వాళ్ళ ముందు. సో ఈ సీనియర్లని పాత వాళ్ళని చూసి ఈ రాజకీయ ప్రేరేపిత చర్యలని పాటించకుండా వాళ్ళ నిగ్రహము పాటిస్తూ రూల్స్కి అబైడ్ అయ్యి కనుక ప్రవర్తిస్తే డెఫినెట్ గా కొంతలో కొంత మార్పు రావచ్చు. అసలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, తెలంగాణకి ఏం జరగట్లేదు, అన్యాయం జరిగింది, 6 గ్యారెంటీలు అని చెప్పి గెలిచింది. కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచిన అసెంబ్లీ సమావేశాల్లో ఫస్ట్ బడ్జెట్ పెట్టిన తర్వాత బడ్జెట్ గురించి సహజంగా డిస్కషన్ చూస్తుంటాం మనం. సరే ఈసారి బడ్జెట్ గురించి డిస్కషన్ లేదు, వాళ్ళు ఏమన్నా కొత్త పథకాలు పెడుతున్నారా, లేకపోతే ప్రజలకు ఏం స్కీమ్స్ పెడుతున్నారా లేకుండా డైరెక్ట్గా ఓన్లీ అసెంబ్లీ అంటేనే అది ఒక కాళేశ్వరం గురించి డిస్కషన్ పాయింట్ తప్ప అక్కడ ఏం జరగని పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. దీనివల్ల ప్రజలకి అల్టిమేట్ గా నష్టమే కదా సార్ చివరికి. అంటే జనరల్ గా మామూలుగా బడ్జెట్ సమావేశాలు ఫుల్ బడ్జెట్ పెట్టినప్పుడు దానికి ఒక వారం పాటు 4-5 రోజులు టైం ఉంచుతారు షెడ్యూల్లో. దాని మీద చర్చలు ఉంటాయి. అన్ని పార్టీల వాళ్ళు వాళ్ళ బలాబలాలను బట్టి వాళ్ళకి సమయం కేటాయిస్తారు, ఇంక్లూడింగ్ రూలింగ్ పార్టీ. తర్వాత ఆర్థిక మంత్రి స్టార్టింగ్ ప్రసంగం ఉంటుంది, చివరిలో ముఖ్యమంత్రి లేదా ఆర్థిక మంత్రి. ఇది ఒక సంప్రదాయం ఉంది. అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్ నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వాల వరకు రేపు అందరూ ఎలక్షన్స్ ఫేస్ చేయాలి కాబట్టి ముఖ్యంగా అసెంబ్లీలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడుతున్నారు. అందుకనే మొన్న ఏపీలో కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు. అయితే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి వాళ్ళు 3 రోజుల్లోనే ముగించేశారు. అసలు అసెంబ్లీ చర్చ జరగల. ఇప్పుడు తెలంగాణలో మన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ ప్రవేశపెట్టిన తర్వాత సెలవు వచ్చింది, సండే ఏదో వచ్చింది. తర్వాత మళ్ళీ ఈ మేడిగడ్డ వ్యవహారం, ఇరిగేషన్ ప్రాజెక్టులు దాని మీద నడిచింది. ఇవాళ బడ్జెట్ మీద యాక్చువల్లీ చర్చ మొదలైంది. తెలంగాణ అసెంబ్లీలో చర్చ మొదలైంది. కొంత అయితే సంతృప్తికరమే.
ఎందుకంటే ఆ చర్చని బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి గారు మొదలు పెట్టారు. ఆయన బడ్జెట్ బుక్ లో నుంచి క్లాజుల వారీగా పాయింట్ల వారీగా కొన్ని నిర్మాణాత్మకమైన అసెస్మెంట్ చేశారు. ఆయన విమర్శలు వాటిని మనం విమర్శలు అనే కన్నా కూడా ఒక అధ్యయనం చేసి ఏమండి పాయింట్స్ వైజ్ ప్రభుత్వ దృష్టికి తేవటానికి ఎక్కడ డిజార్డర్స్ ఉన్నాయి ఎక్కడ ఆయన ఒక 3-4 పాయింట్లు లేవదీశారు. ఆ నేపథ్యంలోనే మధ్య మధ్యలో మళ్ళీ కొంచెం పొలిటికల్ టెంప్టేషన్స్ వస్తుంటాయి. మొత్తం మీద అయితే బడ్జెట్ మీద ఏది ఓటార్ అకౌంట్ బడ్జెట్ మీద చర్చ జరగటమే చాలా అసాధారణమైన విషయం. అయితే తెలంగాణ అసెంబ్లీలో ఆ మేరకు మన కాంగ్రెస్ గవర్నమెంట్ మెచ్చుకోవాలి. బడ్జెట్ చర్చ మొదలుపెట్టింది. అపోజిషన్ నుంచి కడియం శ్రీహరి గారు మాట్లాడారు. అది కూడా నిర్మాణాత్మకమైన ప్రసంగం లాగా నా వరకు నేను కన్విన్స్ అయినా. సరే మధ్యలో రూలింగ్ పార్టీ నుంచి 1-2 మంత్రులు తెచ్చి కొన్ని పాయింట్స్ మీద అభ్యంతరాలు వ్యక్తం చేయటము, దానికి వాళ్ళు మళ్ళీ రియాక్ట్ కావటము ఇవి సహజంగానే జరుగుతూ ఉంటాయి. తర్వాత ఏమైందంటే ఇక రాజగోపాల్ రెడ్డి గారు ఏదో కేటీఆర్ గారి గురించి మాట్లాడటము, దాని మీద కేటీఆర్ గారు మాట్లాడటము, ఆ వెంటనే ముఖ్యమంత్రి గారు లేచి ముఖ్యంగా నిన్న కేసీఆర్ గారి మేడిగడ్డ పోతే ఒక సీఎం గవర్నమెంట్ మంత్రులు మేడిగడ్డ పోతే నువ్వేం పీకుతావో వెళ్ళి ఏం పీకావు అని చెప్పి అట్లా అసలు ఆ భాష ఏంటి ఆ కథ ఏంటి అని రేవంత్ రెడ్డి గారు కూడా నువ్వు జనం ఇప్పటికే నిన్ను నీ ప్యాంట్ కూడా తీశారని ఇటువంటివన్నీ వచ్చేసినాయి ఆటోమేటిక్ గా. అట్లాగే నువ్వు చచ్చిన పావు నన్ను చంపుతారా చంపుకోండి అని నిన్న అన్నారు కదా ఆయన. నువ్వు చంపుతావా ఏం చేస్తావని, నువ్వు చచ్చిన పాము నిన్ను ఎవరు చంపుతారని. ఇక ఇట్లా అయితే ఏంటంటే ఇందులో డీసెన్సీ అనేది చాలా ముఖ్యం. ఈవెన్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఈజ్ యంగ్ మ్యాన్, ఏమంటే చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినారు. సో ఆయన గనక నిగ్రహం పాటించి ఆ డీసెన్సీ అండ్ డెకోరం పాటిస్తే సరే కేసీఆర్ గారు తిట్టిన తిట్లు జనం దృష్టిలో అది కొంచెం అపప్రదగా మిగిలి ఉండేది. సో ఆయన ఏ స్థాయిలో తిట్టారో ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరు కూడా అదే స్థాయిలో అంటే ఏమవుతుంటే బ్యాలెన్స్ అయిపోతున్నారు. సరే మీరు కూడా ఆయనతో జతగలిశారు కదా, సమానమైంది కదా అని అనుకునే పరిస్థితి. అది చట్టసభలో. ఇప్పుడు ఆయనేమో బయట ఓపెన్ గ్రౌండ్ లో మాట్లాడారు, అవుట్ ఆఫ్ అసెంబ్లీ. మీరేమో ఇన్సైడ్ అసెంబ్లీ ఉన్నారు. సో ఆ తేడా కొంచెం దాన్ని పాటించాల్సిన అవసరం అయితే ఉన్నది. దానివల్ల ఏమవుతుందంటే అసలు జరగాల్సిన చర్చ మూలపడిపోతున్నారు. ఇవాళ అదే జరిగింది. అందుకని ఈ అసెంబ్లీలో బడ్జెట్ చర్చ చిట్ట చివరికి గవర్నమెంట్ కి అపోజిషన్ పార్టీ సలహాలు ఇచ్చే పరిస్థితిలో ఉండాలి. అది జరుగుతున్నది. ఆ ప్రాసెస్ అయితే తొలి గంటల్లో నేను గమనించా. అయితే గవర్నమెంట్ దాన్ని సానుకూలంగా తీసుకొని దానికి కడియం శ్రీహరి గారు రైజ్ చేసిన పాయింట్ టు పాయింట్ ఆర్థిక మంత్రి లేదా ముఖ్యమంత్రి నోట్ చేసుకొని వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది వాళ్ళకి. అది జరగాలి. అది జరిగినప్పుడు ఏంటంటే అల్టిమేట్ గా ప్రజలకి సో వాట్ ఈజ్ వాట్ అనేది అర్థమవుతుంది. ఈ బడ్జెట్ లో మనకి ఏమి మనగూడుతున్నది ఏమండి, బడ్జెట్ లో చెప్పిన హామీలు ఆ 6 గ్యారంటీలకు సంబంధించి అందులో కొన్ని మీరు ఇచ్చిన హామీ ఎంత ఖర్చు అవుతుంది, 6 గ్యారంటీల్లో మీరు ఇచ్చిన గ్యారంటీకి హామీకి ఎంత ఖర్చు అవుతుంది, మీరు బడ్జెట్ లో పెట్టిన అమౌంట్ అసలు ఏ మూల కబురు అని చెప్పి కడియం శ్రీహరి గారు ఆ పాయింట్లు లేవదీశారు. ఫిగర్స్ తో సహా, స్టాటిస్టిక్స్ సహా. ఏమండి ఎన్ని లక్షల మంది వైట్ కార్డు హోటల్ ఉన్నారు మహిళలు, ఆ మహిళలకు మీరు ఇచ్చిన 2,500 రూపాయల ఇది ఎంత ఖర్చు అవుతుంది, మీరు పెట్టింది ఎంత, అసలు దానికి దీనికి ఏమైనా పంతునుందా, ఇటువంటి పాయింట్లు రైజ్ చేశారు. రైజ్ చేస్తే గవర్నమెంట్ కూడా విన్నది. మంచిగానే జరిగింది. సో ఇది అట్లాగే ఈ మేడిగడ్డ కాళేశ్వరం దాని మీద కూడా అల్టిమేట్ గా ఎక్కడ తప్పు జరిగింది అనేది దోషుల్ని పిన్ పాయింట్ చేయటం అనేది అది ఎంక్వైరీ దర్యాప్తు సంస్థలు చేస్తాయి సార్. కానీ దీనికి అల్టిమేట్ గా పరిష్కారం ఏంటి? ఇప్పుడు కడియం శ్రీహరి గారు మంచి మాట చెప్పారు. సరే రాజకీయం మీరు ఎక్కడ చేయాలో అక్కడ చేసుకుంటూ ఉండండి. సరే మేడిగడ్డ పగుళ్ళు నిన్న మేము చూసాము, మీడియాలో కూడా చూసాము. ఓకే, పగుళ్ళు ఉన్నాయి, లోపం జరిగింది. ఓకే, అది ఎక్కడ లోపం జరిగింది ఏంటనేది మీరు ఎంక్వైరీ వ్యవహారం తేలుతుంది. నిందితుల్ని శిక్షించండి చేరిన తర్వాత. కానీ ఈ లోపు రేపు జూన్ జూలైలో వర్షాకాలం జూన్ లో మొదలైతే పైనుంచి భారీ ఎత్తున వరదలు వస్తాయి. ఆ వరదలు వచ్చే టైంకి దీనికి ఏం చేయాలి? ఒక టెక్నీషియన్స్ ని టెక్నికల్ సాంకేతిక నిపుణులతో కమిటీ వేసి దీన్ని ఎట్లా రిపేర్ చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చేయకపోతే ఏమి
కొన్ని గ్రామాలు మునిగిపోయే సడన్ ప్రమాదం గా వరదలు వస్తే వరదలు వస్తాయి. ఉమ్, ఏమి పైగా రైతులకి ఆయకట్టుకి ఉమ్, నీళ్లు అందవు. ఉమ్, సో ఇమీడియట్ గా అది చేయాలి కదా ఉమ్, అని ఆయన ఒక మంచి సూచన చేశారు. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ముందర అది చేయాలి. ఉమ్, ఈ ప్రాసెస్, ఈ లోపాలు, ఈ రాజకీయ విమర్శలు ఒక సైడ్ నడుస్తున్నప్పటికీ ముందర అర్జెంటుగా ఉమ్, అది చేయాల్సిన అవసరం అయితే ఉంది. గవర్నమెంట్ అది గుర్తించి ఉమ్, దాని మీద కనుక దృష్టి పెడితే డెఫినెట్ గా కామన్ మ్యాన్ కూడా హర్షిస్తాడు. ఓకే. అయితే వీళ్ళు గవర్నమెంట్ అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్, మేడిగడ్డ ప్రాజెక్ట్ ని పూర్తిగా వదిలించుకునే పనిలో ఉంది అని కూడా కొన్ని అంటే మాటలు వింటున్నాం మనం. సహజంగానే వదిలించుకోవటం అనేది సాధ్యపడదు. ఎందుకంటే అంత లక్షల కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు. ఉమ్, సరే, అప్పటి రూలింగ్ పార్టీ కోటి ఎకరాలకి ఆయకట్టుకు మేము అది ఉమ్, నీళ్ళు వస్తాయి అని చెప్పినప్పటికీ, కోటి ఎకరాలకు కాకపోయినా కొన్ని లక్షల ఎకరాలకైనా ఉమ్, రైతులకి నీళ్లు రాకపోతే ఉమ్, అల్టిమేట్ గా దాన్ని మూలన పడేస్తే ఉమ్, అది రాష్ట్ర ప్రజల సొమ్ము కదా. అదే. రాష్ట్ర ప్రజల సొమ్ము ఉమ్, సముద్రంలో పోసినట్టే అయిపోతుంది. ఉమ్, సో దాన్ని హౌ బెస్ట్ వీ కెన్ రిపేర్, ఉమ్, హౌ బెస్ట్ వీ కెన్ మేక్ ఇట్ యూటిలైజేషన్ ఓకే. అనేది ఆ కోణంలో ఆలోచించాలి తప్ప ఉమ్, రాజకీయంగా వాళ్ళు ఇది చేస్తే ఉమ్, వాళ్ళకి ఫెచ్చింగ్ పాయింట్ అవుతుంది. కానీ ఆ, కేసీఆర్ గారు కట్టారు కాబట్టి, ఉమ్, మనకు ఒక సంబంధం సాకు లేదు. దొరికింది కాబట్టి ఆ, దీన్ని పూర్తిగా చాప చుట్టి మూల పడేద్దామని అనుకుంటే ఉమ్, అది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా వచ్చేదేమి ఉండదు, పాజిటివ్ ఇదేమి రాదు. నచ్చేబడుతుంది. దాన్ని గనక మళ్ళీ రిస్టోర్ చేసి ఉమ్, ఏదో ఒక రకంగా లైన్ లో పెట్టి ఉమ్, రైతుల పొలాలకి నీళ్లు అందిస్తే, ఉమ్, రైతుల గ్రామాలకు సేఫ్ సైడ్ నింపితే అప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కొంత ఉమ్. సానుకూలత అంటే వస్తుంది. ఇందాక మీరు అన్నట్టు దీన్ని మేము రిపేర్లు చేసి ఎంత చేసి ఇచ్చినా ఇది కేసీఆర్ కట్టిన కట్టడం మిగిలిపోద్ది, క్రెడిట్ ఆయనకి వెళ్ళిపోద్ది అని ఫీల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా సార్. అట్లా క్రెడిట్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు కేసీఆర్ కట్టిన దానికే బీటలు వచ్చినాయి కదా. ఉమ్, ఇప్పుడు అది సాక్ష్యంతో నిరూపితమైంది, కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. ఆ, దాన్ని మీరు రిస్టోర్ చేసి రివైవ్ చేస్తే ఉమ్, డెఫినెట్ గా అందులో క్రెడిట్ మీకు కూడా వస్తుంది. అదే. ఓకే, కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టుకి ఏదో దురదృష్టం కొద్దీ లోపాలు వచ్చినాయి, ఉమ్, ఓకే, దాన్ని వీళ్ళు సరిదిద్దారు, సరే. రిస్టోర్ చేశారనే పేరు వస్తుంది కదా. ఆ, అది వాళ్ళు కన్విన్స్ కావాలి అదే. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఉమ్, అట్లా కాకుండా ప్యూర్లీ పాలిటిక్స్ పోయి ఉమ్, ఏమి లేదు ఇది పాత ప్రభుత్వం, మనం ఉమ్, ఇంకా దాన్ని బదనాం చేయాలని అనుకుంటే ఆ పరిస్థితి వేరుగుంటుంది. ఓకే. కానీ దానివల్ల వీళ్ళకి కొనుగోడే ప్రయోజనం అల్టిమేట్ గా 1,00,000 కోట్ల ప్రజాధనం వేస్ట్. వేస్ట్, అంతే కదా. కానీ రాజకీయంగా కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈయన 6 హామీలు అమలు చేసినా దీన్ని కనుక అమలు చేయకపోతే ఆ మైనస్ మార్కు, మైనస్ ఆ బ్యాడ్ నేమ్ ఉంటుంది. కానీ దాన్నే కనుక రిస్టోర్ చేస్తే డెఫినెట్ గా ఈ 6 గ్యారెంటీ ఒక ఎత్తు అయితే అది ఒక్కటి ఒక ఎత్తు అవుతుంది. అది థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఈ మీరు చేసిన సూచనలు ప్రభుత్వం తీసుకోవాలని అవును, తీసుకొని అంటే ప్రభుత్వం ఆ తగ్గట్టు చేస్తే గనక ప్రజలకి అల్టిమేట్ గా మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్, మీ వాల్యుబుల్ ఐడియాస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.